హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. ఇది నా బంగారం అని ఎందుకు అంటున్నాను తెలుసా అండి? ఈ చెట్టు సిటీజీ వాళ్ళు మా హస్బెండ్కి గిఫ్ట్గా ఇచ్చారండి ఒకప్పుడు మీట్లో. అది చాలా రోజులైందిలేండి, 2 ఏళ్ళు అయిపోయినట్టుంది, నాకు సమంగా గుర్తులేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు నిమ్మకాయలు ఇస్తూనే ఉందండి. ఇది టేబుల్ నిమ్మ అంటారు. ఒక చాలా చిన్న ప్లాంట్ అండి. ఒక 6 అంగుళాలు ఉంటుందేమో వాళ్ళు ఇచ్చినప్పుడు. ఆ తర్వాత నుంచి పెరిగి ఎంత చక్కగా క్రాప్‌నిస్తోందో అండి. ఇంకా అలా పెరిగి ఇప్పటి వరకు కూడా అసలు క్రాప్ ఆగలేదండి. ఒకసారి పువ్వొస్తుంది. ఆ పువ్వు ఉండగానే కొన్ని కాయలుంటాయి కదా! అవి పండుతూ ఉంటాయి. చూడండి, ఇదిగో పండుతున్న కాయ. ఇలా యెల్లో కలర్ వస్తూ ఉంటుంది. ఇలాగే కసర్లు చూసారా? చిన్న చిన్న పిందెలు ఇలా ఉంటాయన్నమాట. ఈ కాయలు మనం యెల్లో కలర్ వస్తూ ఉన్నవి కోసేస్తే గనక మళ్ళీ పూతొచ్చేస్తుందండి. ఎంత బాగా కాస్తుందో నాకైతే చెప్పనలవి కాదండి. అందుకనే ఇది నా బంగారం అనమాట. చూసారా? సరిపోయింది కదా పేరు దీనికి కరెక్ట్‌గా. నేను ఇందులో ఒక బాటిల్ పెట్టాను, మీరు గమనిస్తే పాట్‌లో బాటిల్ ఉంది. ఆ బాటిల్‌లో నేను కూరగాయల చెత్త, దేవుడి పూలు వేస్తూ ఉంటాను. అదేనండి నేను ఇచ్చే కంపోస్ట్ ఈ మొక్కలకి. ప్రత్యేకించి నేను ఎక్కువగా కంపోస్ట్‌లవి ఏవి ఇవ్వనండి. ప్రతి గోళంలో ఒక్కొక్క బాటిల్ ఇలా పెట్టేస్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాంట్లో వేసుకుంటూ పోతూ ఉంటాననమాట. అది నెమ్మది నెమ్మదిగా కంపోస్ట్ అవుతూ ఉంటుంది. ఇలాగే చేస్తానండి నేను చాలా మటుకు ఈ కాయలిచ్చే మొక్కలన్నిట్లికి కూడాను. ఎందుకంటే మాటిమాటికి మనం గుర్తుపెట్టుకొని 15 డేస్‌కోసారి, వీక్లీ వన్స్ అట్లా ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అంటే కొంచెం అంటే పర్వాలేదండి, చెయ్యొచ్చు, చేయకూడదని కాదు. కొంచెం లేజీ గార్డెనర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. నేను ఒక లేజీ గార్డెనర్‌నేనండి. అందుకనే నేను ఈ టిప్ చెప్తున్నాను మీకు. నేను సాధారణంగా ఇలానే చేస్తూ ఉంటానండి. మొక్క అంటే మట్టి కలిపినప్పుడు కొంత కలుపుతాము. అలాగే లీఫ్ కంపోస్టు అవన్నీ బకెట్‌లో అడుగున వేస్తాము. ఇసుక కూడా మీరు చూడొచ్చు ఎంత తక్కువుందో మట్టి. అన్నీ సంపాడులో కలిపేసి వేసేసుకుంటాం కదా! అందులోనే నేను మొక్క పెట్టేస్తూ ఉంటాననమాట. ఇది 50 రూపీస్ బకెట్. ఇది హాఫ్ ఉంది మట్టి, చూసారా? పూర్తిగా కూడా లేదు. అంటే వేసినప్పుడు మనం కంపోస్ట్ లాగా వేస్తాం కదా! అది అలా, అలా, అలా దిగిపోతూ ఉంటుందనమాట కిందకి. అది దిగిపోయినప్పుడు మట్టి సగానికి వెళ్ళిపోతుంది. బరువే ఉండదండి అసలు. ఇక్కడి నుంచి అక్కడికి మార్చుకోవాలన్నా నాలాంటి వాళ్ళకి ఉపయోగమే అనమాట. అందుకనే మీకు ఈ టిప్స్ షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా ఓ బాటిల్ పెట్టి కంపోస్ట్ వేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, గివ్ ఎ గుడ్ కామెంట్. థ్యాంక్ యూ.